చంద్రబాబు సర్కార్ అప్పుల్లో రికార్డు సృష్టించడమే కాదు వారి రికార్డుని వారే బ్రేక్ చేసుకుంటూ వెళ్తున్నారు. అప్పుల్లో ఎవరికీ అందనంత దూరంలో దేశంలోనే చంద్రబాబు ప్రభుత్వం మొదటి స్థానంలో ఉంది. తాజాగా మరోసారి పెద్ద మొత్తంలో చంద్రబాబు ప్రభుత్వం అప్పు తెచ్చింది. రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీల వేలం ద్వారా ఈసారి ఏకంగా 4,000 కోట్ల రుణం తీసుకొచ్చింది కూటమి. 18 నెలల్లో 2,77,000 కోట్లకు పైగా చంద్రబాబు ప్రభుత్వం అప్పు తీసుకొచ్చింది. 18 నెలలు 2.77 లక్షల కోట్ల అప్పు. ఇది చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడాదిన్నరలో సాధించిన అత్యద్భుతమైన విజయం. మా కరెస్పాండెంట్ సతీష్ జాయిన్ అవుతున్నారు. సతీష్, చెప్పండి, గతంలో ఎన్నెన్ని ఆరోపణలు చేశారో అవసరం మేరకు అప్పు చేసినప్పటికీ కూడా, కానీ ఏకంగా చూస్తున్నాం రికార్డులు దాటేస్తున్నారు. ఇంకెక్కడికి తీసుకెళ్తారో, 5 ఏళ్లు పూర్తయ్యేసరికి ఎంత అప్పు కూడబెడతారో అర్థం కాని పరిస్థితి. ఖచ్చితంగా బిందు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి పరిపాలనలో కూడా జరగనంత దారుణమైన స్థితిలో అప్పులు చంద్రబాబు ప్రభుత్వం వరుసగా చేస్తూ వస్తుంది. కొత్త సంవత్సరంలో అడుగు పెడుతూ ఈ 2025 సంవత్సరం ముగింపు రోజున కూడా ఈ రోజు దాదాపు రేపటితో ముగుస్తున్న నేపథ్యంలో ఈ రోజు మరో 4,000 కోట్ల రూపాయలను అప్పులు తీసుకొచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. ఏవైతే 1,000 కోట్లు ఇలా 4 వివిధ కాల పరిమితులకు 9 సంవత్సరాలు, 11 సంవత్సరాలు, 15 సంవత్సరాల కాల పరిమితితో రిజర్వ్ బ్యాంక్ లో సెక్యూరిటీల వేలం ద్వారా ఈ అప్పులను సమీకరించింది. దీంతో ఇప్పటివరకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గడిచినటువంటి 18 నెలల్లోనే 2,77,000 కోట్లకు పైగా అప్పులు చేసింది. అటు బడ్జెటరీ రుణాలు, బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్లు, అమరావతి రుణాల పేరుతో తీసుకొచ్చినటువంటి అప్పులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా 18 నెలల్లోనే ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేసినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా ఏదైతే కాగ్ ఇచ్చినటువంటి నివేదికల ప్రకారం కానీ, కాగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం కూడా భారతదేశంలో చంద్రబాబు ప్రభుత్వమే అప్పుల్లో నెంబర్ 1 గా బడ్జెటరీ లోన్స్ తీసుకున్నటువంటి అప్పుల సమీకరణలో నెంబర్ 1 స్థానంలో ఉందని ఇప్పటికే ప్రకటించింది. చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పులు ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలేదని అంశాన్ని స్పష్టం చేసింది. అదేవిధంగా 18 నెలల్లోనే 2,77,000 కోట్ల అప్పులు చేసినటువంటి ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా లేనటువంటి పరిస్థితి. గత 5 సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్లలో 3,31,000 కోట్ల రూపాయలను అప్పులు చేస్తే దాన్ని 14 లక్షల కోట్ల రూపాయల అప్పులుగా దుష్ప్రచారం చేసినటువంటి చంద్రబాబు ప్రభుత్వం ఈ రోజు 18 నెలల్లోనే అందులో దాదాపు 65%, ఏదైతే 3,31,000 కోట్లలో 65% పైగా 2,77,000 కోట్ల పైబడి ఇప్పటికే అప్పులు చేసినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి సంపద సృష్టి జరగకుండానే అప్పుల సృష్టి అనేది మాత్రం విపరీతంగా జరుగుతుంది. దేశంలోనే మొదటి స్థానానికి చేరుకున్నటువంటి పరిస్థితి. ఈ రోజు మరొక మంగళవారం అప్పు 4,000 కోట్ల రూపాయలను అప్పు చేసింది. ఎల్లుండి జీతాలు చెల్లించాల్సిన అవసరం ఉంది కాబట్టి దీనికోసం అప్పులు చేసినట్టుగా ఆర్థిక శాఖ అధికారులు చెప్తున్నారు. రైట్ సతీష్, థ్యాంక్ యూ.